నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరునా? నా పేరు బోయ శ్రీనివాసులు. బోయ శ్రీనివాసులు. ఊరన్నా? మాది పార్లపల్లి గ్రామం, ఎమిగనూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఏంటన్నా, ఏ రకం విత్తనం వేశారన్నా ఈసారి మీరు? మేము మ్యాక్స్ డీలక్స్ అనే వెరైటీ వేసినాము. మ్యాక్స్ డీలక్స్ అనే వెరైటీ వేసినారు. ఓకేనా. ఈ విత్తనం వేశారు కదా, మీరు ఇంతకుముందు ఏమైనా వేసారా, లేకపోతే ఎక్కడైనా ఈ విత్తనం చూసారా, లేదంటే ఎవరైనా చెప్పినారా? మేము ఇది గత 3 సంవత్సరాల కిందట మాకు కొత్తగా విత్తనము ప్రోడక్ట్ ఇచ్చినారు మాకు. ఓకేనా. ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే విత్తనము వేస్తున్నాము. ఓకేనా. మాకు 3 సంవత్సరాల నుంచి బాగా వస్తుంది దిగుబడి. ఓకేనా. అయితే 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే చేస్తున్నారా? 3 సంవత్సరాల నుంచి ఇదే వేస్తున్నాము. మ్యాక్స్ డీలక్స్. మ్యాక్స్ డీలక్స్. ఓకేనా. ఎలా ఉందన్న ఇప్పుడు ఈ విత్తనం గురించి అడుగుతాను, చెప్పండి ఓపెన్ గా. ఇక్కడ ఏం దాపరికం ఏం లేదు, సరేనా? కాపు విషయంలో ఎలా ఉందన్న? కాపు గురించి అయితే ఎక్సలెంట్ అన్న. ఓకేనా. చాలా ఎక్కువ కాపు దిగుమతి అయితే వస్తుంది. ఓకేనా. గత ఏడాది మాకు ఎకరాకి 40 క్వింటాల దాకా వచ్చింది. ఎకరాకి 40 క్వింటాలు. ఎకరాకి 40 క్వింటాలు. సూపర్ అసలు. ఈ సంవత్సరం కొంచెం వాతావరణ పరిస్థితులు లేక అలాగైనా ఇప్పుడు కూడా దిగుమతి అయితే ఎక్కువగానే ఉంది. ఓకే. బాగుంది. బాగుందా? బాగుందన్న. ఓకేనా. తెగులు వైరస్ విషయంలో ఏ రకంగా తట్టుకుంటుందన్న? తెగులు అయితే చాలా శక్తివంతంగా ఎదుర్కొంటుంది ఇది. ఓకేనా. వైరస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. బాగుంటుంది ఈ రకం. ఓకేనా. మనకు పూత వస్తుంది కదా, ఆ పూత ఎంత వరకు సెట్ అవుతుంది కాపు మామూలుగా? పూత దశలో ఉన్నప్పుడు అయితే బాగా కాపాడుకుంటే 100కి 90%. 100కి 90%. 90% మనకి కాయ రూపంలో కనపడుతుంది. ఓకేనా. అయితే మొత్తానికి విత్తనం మనం 10 మందికి ఎవరికైనా చెప్పుకోవచ్చా ధైర్యంగా? చెప్పుకోవచ్చు. 100కి 100% చెప్పుకోవచ్చు. నేను కూడా మా ఊర్లో చాలా రైతులకి ఈ విత్తనం గురించి నేను చెప్పినాను, వేసినారు కూడా. వాళ్ళ ఫలితం కూడా బాగుంది అన్నారు. ఓకేనా. సంతోషం అన్న. ఓకేనా. మరి ఈ విత్తనం నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా వేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ విత్తనం ఖచ్చితంగా 100కి 100% ఇదే వాడతాము. ఓకేనా. సంతోషం అన్న. దిగుబడి బాగుంది కాబట్టి మాకు కూడా సంతోషం. ఓకేనా. ఏమన్నా కటింగ్ చేసినారన్న? 2 కటింగ్ అన్న. ఇది 2 సార్లు కటింగ్ చేసినాము. 2 సార్లు కటింగ్ చేసినారు. ఏమన్నా అమ్ముకొచ్చారా? అమ్ముకొచ్చినామన్న. ఫస్ట్ కటింగ్ అమ్ముకొచ్చినాము. ఓకేనా. రేటు ఏ రకంగా పోయిందన్న మార్కెట్లో? మార్కెట్లో అత్యధికంగా రేటు పోయింది. 24,500 రూపాయలు పోయినాయి. 24,500 రూపాయలు పోయినాయి. హైయెస్ట్ ఎంత ఉంది అక్కడ మార్కెట్ లో? హైయెస్ట్ లో మందే రేటు. హైయెస్ట్ మందేనా? మనదే రేటు ఆ రోజు. సూపర్ అన్న. సంతోషం అన్న. ఆ రోజు రేటు మనదే రేటు. ఓకే అన్న. ఓకే అన్న. సరేనా. ఈ విత్తనం పేరు ఇది ఒక్కసారి చెప్పండి అన్న. ఈ విత్తనం పేరు మ్యాక్స్ డీలక్స్. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ తెంపినారు. ఆ కాయ సైజులు కూడా ఒకసారి చూసుకుందామండి. ఒకసారి కాయలు చూపిస్తా. ఇలా చూసుకోవచ్చు కాయల సైజు బాగుంది. అదేనా సైజు విషయంలో ఎలా ఉందన్నా? సైజు నెంబర్ 1 క్వాలిటీ బాగుందన్న. ఓకేనా. చూసుకోవచ్చు రైతు సోదరులు ఒకసారి కాయ కూడా సైజులు అండి, ఎక్సలెంట్ సైజులు. అసలు దబ్బ లావే ఉంది, సైజులు ఉంది రెండు. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక్కొక్క కాయ కూడా నేను చూపిస్తున్నాను. కూర్చోండి. ఏంటన్నా ఇప్పుడు ఏమన్నా సిగ్స్లు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉందా అన్న? 2 కటింగ్ అయిపోయింది. ఓకే. సిగ్స్ బాగా నెంబర్ 1 మళ్ళా 6 వస్తుంది. ఓకే. ఈ పెయిన్ నుంచి కాపాడుకుంటే మరి ఎక్కువ దిగుమతి వచ్చే అవకాశం ఉందన్న. ఓకే అన్న. ఇప్పుడు కాపాడుకుంటే ఎక్కువ దిగుమతి వచ్చే అవకాశం ఉంది. ఓకే అన్న. సంతోషం అన్న. 2 కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సిగ్స్ గ్రోతింగ్ ఎక్కువగా వస్తుంది. అవునవునులేండి. ఓకే. సంతోషం అన్న. థ్యాంక్ యూ. చూడండి రైతు సోదరులు, ఇందాక రైతు మాటలోనే విన్నాము. గత 3 సంవత్సరాలుగా ఇదే విత్తనం వేస్తున్నాడు. విత్తనం పేరు వచ్చేసి మ్యాక్స్ సీడ్స్ వారి మ్యాక్స్ డీలక్స్ అండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామం. రైతు పేరు వచ్చేసి బి శ్రీనివాసులు అండి.